సో, గుడ్ ఈవెనింగ్ అండ్ ఎవ్రీబడీ. నేనొకటి కొత్త కాన్సెప్ట్ ఈరోజు చెప్పబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి సార్ అంటే, మార్కెట్ బిహేవియర్ చేంజ్ అనమాట. అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని మీరు విన్నారు కదా! కానీ నేను స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌ని చాలా ఈజీగా చెప్తాను. సో, డెఫినెట్‌లీ దిస్ విల్ బీ వెరీ, వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ గైస్. సో, దాన్ని నేను చాలా సింపుల్‌గా చెప్తాను. మీకేదైనా మీరు ఇంతకుముందు వీడియోస్ చూడండి. ఎప్పుడు గాని నేను కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొచ్చి చాలా సింపుల్‌గా డెలివరీ చేయడానికి చూస్తున్నా. సో, ఇన్ని రోజులు నేను స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎందుకు చెప్పలేదంటే, దాని మీద నాకు క్లారిటీ రావాలి. ఓకే. సో, నాకు క్లారిటీగొచ్చాక దాని మీద వర్క్ చేశాక మీకు చెప్తాను. సో, ఇన్ని రోజులు మనం ఏం చేసాం జనరల్‌గా ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే. ఈ రెసిస్టెన్స్‌కొచ్చాక మనం ఏం చేస్తాం, ఒక నెగెటివ్ క్యాండిల్ ఫార్మ్ అయితే దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేస్తాం. కానీ చాలా సార్లు ఏమవుద్ది, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అది గూడా హిట్ అవుతది. ఇక్కడ గూడా ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు ఇక్కడ గూడా పెట్టుకుంటాం. అది గూడా హిట్ అయ్యి మళ్ళీ కిందకెళ్ళిపోతుంది. సపోర్ట్ దగ్గర ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ ట్రేడ్ చేస్తాం. సో, ఇదంతా తెలుసు. అంటే ఇది ప్రపంచానికి తెలుసు కాబట్టే ప్రాబ్లమ్. సో, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏంటి కొంచెం అందరికీ మనము అందరికంటే డిఫరెంట్‌గా ఆలోచించగలిగినప్పుడే గదా! ఓకే. సో, అది మనకి డెఫినిట్‌గా బెనిఫిట్ అయ్యేది. సో, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో ఎలా అంటే ఇది చూపిస్తాను. మార్కెట్ ట్రెండ్. అంటే మనం ట్రెండ్‌తో ప్లే చేస్తాం. ఓకే. ట్రెండ్ తెలిసిందనుకోండి మార్కెట్‌లో. అంటే ఇప్పుడు మనకు స్కూల్‌లో ఒక అటెండెన్స్ తెలుసు కదా! ఒక అబ్బాయి కంటిన్యూ‌గా 10 డేస్ వచ్చాడు. లాస్ట్ 2 డేస్ రాలేదు అంటే ఏంటి పరిస్థితి? అరే! వీడు ఎట్లైనా వస్తాడు. వీడికి రాలేదంటే మీరేమనుకుంటారు? ఆడికి ఫీవర్ వచ్చిందా? సంథింగ్ ఏదో వచ్చిందా అని అనుకుంటారు. అంతే కదా! ఎందుకంటే అబ్జర్వేషన్ పాయింట్ అలా ఉంటది. సో, కానీ వాడు ఫీవర్ వచ్చింది మనకెలా తెలుస్తది? వాడు 2 డేస్ రాకపోతే తెలుస్తది. అంతే కదా! సో, ఇలానే మార్కెట్‌లో మనం పైకెళ్తున్నప్పుడు ఇది డౌన్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్. డౌన్ ట్రెండ్‌లో మనం అమ్మాలి. అప్ ట్రెండ్‌లో మనం అది కొనాలి అని ఎలా తెలుస్తది? అంటే ట్రెండ్ ఎలా చేంజ్ అయ్యేది మనం ఎలా దాన్ని కనుక్కోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి మార్కెట్ ఇలా ఫార్మ్ అవ్వాలి ఫస్ట్. ఓకే. ఇలా. ఇలా. ఓకే. అంటే దీనికంటే హై ఇది. దీనికంటే హై ఇది. దీనికంటే హై. సో, సింపుల్ గుర్తుపెట్టుకోండి. లోవర్ హై, హైయర్ హై అలా కాదు. ఓకే. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఈ హై కంటే ఈ హై. ఈ హై కంటే హై. ఇట్లా మనకొక 3 టైమ్స్ వచ్చిందనుకుందాం. ఓకే. ఇలా 3 టైమ్స్ వచ్చిందనుకుందాం. ఇప్పుడు ఇది మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. కానీ మీరొక సెల్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. సెల్ తీసుకోవాలంటే వెయిట్ చేస్తే ఎక్కడ తీసుకోవాలి సార్? ఓకే. సో, ఫస్ట్ మీరేం చేయాలంటే చాలా మంది చేసే తప్పు చెప్తున్నా. మార్కెట్ నెగెటివ్ కన్వర్ట్ అయిందని ఏం చేస్తారు తెలుసా? ఇది బ్రేక్ అవ్వగానే అరే! మార్కెట్ డౌన్ ట్రెండ్ అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఈ స్వింగ్‌లో బ్రేక్ చేసింది ఎంటర్ అవుతాం. మీరు ఎంటర్ అవ్వగానే ఏమవుద్ది పైకి పోతుంది మార్కెట్. ఎందుకనంటే మార్కెట్ 2 లోని బ్రేక్ చేయాలి. ఈ లో బ్రేక్ చేయాలి. ప్లస్ ఇది కూడా బ్రేక్ చేస్తేనే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ డిఫైన్ డబుల్ కన్ఫర్మేషన్. ఓకే. సార్ ఇది బ్రేక్ అవ్వగానే తీసుకోవాలంటే కాదు. ఇది కూడా ఒక్కొక్కసారి ఏమవుద్ది ఇలా మనం ఇక్కడ రీటెస్ట్ వరకు వెయిట్ చేస్తాం. ఇక్కడికొస్తది అనుకుంటాం. అది కూడా రాదు. ఇలా ఎళ్ళిపోద్ది. సో, మరి ఎలా సార్ ఎట్లా బెస్ట్ ఎలా ట్రేడ్ చేయాలంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. మనం స్మార్ట్ అంటే ఏంటి? వేరే వాళ్ళకంటే మనం కొత్తగా ఆలోచించి స్మార్ట్ అంటాం కదా! సో, చూడండి నేనేం చేస్తాను. ఓకే. సో, ఇక్కడి వరకు వచ్చింది మార్కెట్‌లో. ఇక్కడ హై ఫార్మ్ అయింది. ఇక్కడ హై ఫార్మ్ అయింది సంథింగ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ లో ఉంది గదా! ఇప్పుడు నేను చెప్పాను గదా! ఈ లో బ్రేక్ అవ్వగానే మనం అలర్ట్ అయిపోవాలి. ఓకే. డౌన్ ట్రెండ్ రావచ్చేమో అని అలర్ట్ అవ్వగాలే. అలర్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక జోన్ గీసుకోండి. ఓకే. ఇక్కడ ఒక ఇగో ఇది. ఓకే. ఈ జోన్. ఎందుకంటే ఈ హై బ్రేక్ అయింది. ఇది గూడా బ్రేక్ అయింది కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హై బ్రేక్ చేసుకున్నాం గదా! ఇక్కడికి రానియండి మార్కెట్. ఇగో ఈ ప్లేస్‌కొచ్చాక మీరు ఇలా ట్రెండ్ లైన్ గీసుకోండి. ఓకే. ఈ ప్లేస్‌కొచ్చాక సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇది సెల్ చేస్తే డెఫినిట్‌గా మార్కెట్ అనేది మనకి మంచి రిటర్న్స్ ఇస్తది. అప్పుడు ఈ లో కంటే ఒకవేళ ఈ లో కూడా ఫార్మ్ అయిందనుకోండి ఇంక కన్ఫర్మ్ మీరు ప్రతి హైలో సెల్ కొట్టొచ్చు. ఓకే. ఇలా 3 స్వింగ్స్ వరకు సెల్ కొట్టొచ్చు. సో, ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మళ్ళీ మీకొకసారి చెప్తాను చూడండి. 10 సార్లు చెప్తా. అర్థం చేసుకోండి. 10 సార్లు చెప్తా ప్రాబ్లమ్ లేదు. ఓకే. మళ్ళీ చెప్తా. సెకండ్ టైమ్. సో, ఇది మార్కెట్ ఇలా ఫార్మ్ అయింది కదా! ఓకే. సో, జనరల్‌గా నేనేం చెప్పాను? మార్కెట్ ఈ లో బ్రేక్ అవ్వగానే చాలామంది ట్రేడ్ తీసుకుంటారు. కానీ తప్పు. ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే.
ఇక్కడ ఈ లో బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవద్దు. అది కూడా ఏం చేయాలి నేను చెప్పాను. ఇది ఒక మీకు సప్లై జోన్. ఓకే. సప్లై జోన్ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఇది బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేసింది. సో, ఇక్కడ ఒక సప్లై జోన్ క్రియేట్ అయింది. ఇది కూడా బ్రేక్ చేసింది. సో, నెక్స్ట్ ట్రేడ్ మీరు ఎక్కడ తీసుకోవాలి? మార్కెట్ ఖచ్చితంగా రివర్స్ అనేది వస్తది. ఓకే. సో, ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, ఇలా చేస్తే అందుకే మనం కొన్ని తీసుకుంటాం. ట్రెండ్ లైన్ ఇక్కడ తీసుకుని అది పైకెళ్ళిపోద్ది. అరే! ఎందుకు పైకెళ్ళిందో మీకు అర్థం కాదు. ఓకే. సో, ఇలా ఇదొక జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో, ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకుంటే డెఫినిట్‌గా మీకు ఓకే. ఇలా ఇక్కడి వరకు ఇస్తది. సార్ టార్గెట్ ఎక్కడ సార్ అంటే ఇగో ఇక్కడ వరకు వస్తది. అప్పుడు ఏమవుద్దంటే ఇది ఎగ్జాక్ట్‌గా ఫాలో అయిపోద్ది ఇంకా మీకు. ఓకే. మళ్ళీ ఇక్కడ తీసుకోండి ట్రేడ్. ఇది ఎంత బ్యూటిఫుల్‌గా వర్క్ అవుద్దంటే అంత బ్యూటిఫుల్‌గా వర్క్ అవుతది. ఇది జస్ట్ నేను స్టార్టింగ్ ఒక శాంపుల్ వీడియో మాత్రమే పెట్టాను. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీనిలో పానిక్ ఏం లేదు. నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా చూపిస్తాను. బట్ ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. ఓకే. ఇక్కడ సెల్ చేయడం రాంగ్. ఇక్కడ కూడా సెల్ చేయడం రాంగ్. ఇక్కడ సెల్ చేస్తే మనకి స్టాప్ లాస్ తక్కువ ఉంటది. చాలామంది మన కొత్త ట్రేడర్స్ ఇక్కడ సెల్ చేస్తారు. ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఇలా వెళ్ళిపోద్ది. ఇక్కడ సెల్ చేస్తారు. స్టాప్ లాస్ హిట్ అయ్యి ఇలా వెళ్ళిపోద్ది. సో, ఇక్కడ ట్రేడ్ చేయడం ఒకటి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఇది కూడా బ్రేక్ అయిపోయింది. సపోర్ట్ కూడా. సో, ఇప్పుడు మనకు సప్లై జోన్ క్రియేట్ అయిపోయింది. సో, ఈ వీడియోని ఒక 10 సార్లు చూడండి. మీకు అర్థమవుతది. ఎందుకంటే నేను ఇప్పుడే ఒక రామాయణం చెప్పినట్టు దీని గురించి చెప్పలేను. ఓకే. సో, నేను చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్‌గా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం మంచిగా ఎగ్జాంపుల్స్‌తోని చూద్దాము. ఈ వీడియో ఒక 2, 3 టైమ్స్ చూడండి. చూస్తే నేను నెక్స్ట్ వెళ్తాను. నిజం చెప్తున్నాను. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో చాలా ఉన్నాయి. ఎఫ్‌ఈజీ, బ్యాలెన్స్, ఇంబాలెన్స్, బ్యాలెన్స్ చాలా కానీ అవన్నీ వద్దు మనకి. అయన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకింకా సపోర్ట్ రెసిస్టెన్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్‌కి రిలేటెడ్ ఏంటి? ట్రెండ్ లైన్స్ అంటే మనకు తెలుసు. ఆ ట్రెండ్ లైన్స్‌కి మన రిలేటెడ్ ఏంటనేది నేను ఆ బేస్ మీద చెప్తే మీకు అర్థమైపోతది. ఓకే. ఇవాళ నుంచి మీరు ఈ సిరీస్ ఫాలో అవ్వండి. ఈ సిరీస్ ఫాలో అయ్యాక నేను మీకు 90% గ్యారంటీ ఇస్తున్నా. ఒక్క ట్రేడ్ కూడా మీరు ఫ్లాప్‌లో ఎళ్లరు. ఓకే. మనం ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఇంకా ఇండికేటర్స్ యూజ్ చేయను. ఏది యూజ్ చేయను. ఇదే ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ క్యారెక్టర్ చేంజ్ ఓకే. కాన్సెప్ట్ యూజ్ చేసి నేను మీకు ట్రేడ్ కూడా తీసుకొని చూపిస్తాను. సో, అగైన్ నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, డెఫినిట్‌గా ఈరోజు నుంచి మీకు కొత్త కాన్సెప్ట్స్, కొత్త వీడియోస్ నాకు అందుకే టైం తీసుకున్నాను అనమాట. టైం తీసుకుంటే నేను ఏదైనా చేయగలుగుతా. ఓకే. సో, టైం తీసుకొని డెఫినిట్‌గా మీకు కొత్త కాన్సెప్ట్స్ ఇంకా ఈ వీక్ మొత్తం మీకు ఈ కంటిన్యూగా న్యూ ఇయర్ వరకు ఒక మంచి ఈ సిరీస్ కంప్లీట్ చేసి మనం న్యూ ఇయర్ నుంచి లైవ్ ట్రేడ్స్ తీసుకుంటున్నాము. ఓకే. సో, మీకు వీడియో నచ్చినట్టయితే ఒకవేళ వీడియో చూసాక నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.